నమస్తే వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ మన ఎపిసోడ్లో ఐవీఎఫ్ అంటే ఏమిటి, ఐవీఎఫ్ విధానంలో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది, ఆధునిక వైద్యంలో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, మరి మనకు తెలియజేయడానికి హెడ్జ్ ఫెర్టిలిటీ నుండి డాక్టర్ జాస్మిన్ సాల్కర్, రీప్రొడక్టివ్ మెడిసిన్ కన్సల్టెంట్, డీజీఓ, డిఎన్బి ఫెలోషిప్ ఇన్ రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెయిన్ ఉన్నారు. మరి వారితో అడిగి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో డాక్టర్ గారు, ఈ ఐవీఎఫ్ అంటే ఏంటి, మరి సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు ఐవీఎఫ్ ద్వారా మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దానికి మనమైతే కామన్ లాంగ్వేజ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అంటాము. ఐవీఎఫ్ పిల్లలలేమి సమస్య గురించి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే చాలా కపుల్స్కి మైండ్లో అదే ఉంటుంది, డాక్టర్ అయితే ఓన్లీ టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి సలహా ఇస్తారు అని. కానీ అలా అయితే ఉండదు. అయితే భార్యాభర్త ఇద్దరికి డీటెయిల్ ఇవాల్యుయేషన్ అయిపోయాక అది వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిఫై చేస్తారు. ఆ ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్కి సలహా ఇస్తారు. కొంతమందికి స్త్రీ సైడ్ నుంచి అది జస్ట్ ఎగ్ తయారవ్వడం, రిలీజ్ అవ్వడంకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పీసీఓడి వాళ్ళకి ఓన్లీ మెడికేషన్స్, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ద్వారా ప్రెగ్నెన్సీకి సలహా ఇస్తారు. కొంతమందికి బార్డర్ స్పర్మ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది స్పర్మ్ కౌంట్స్ బార్డర్ లైన్ ఉంటే వాళ్ళకి చిన్న ఐయుఐ ప్రాసెస్ ద్వారా కూడా ఐవీఎఫ్కి ట్రీట్మెంట్కి సలహా ఇస్తారు. కానీ కొంతమందికి కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లైక్ స్త్రీ సైడ్ నుంచి అది ట్యూబ్స్ మూసుకుపోతే, ట్యూబ్స్లో బ్లాక్స్ ఉంటే, ఇంతకుముందు వాళ్ళకి ఏదైనా సర్జరీ వాళ్ళు లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్స్ బ్లాక్స్ ఉంటే, అది ఫీమేల్ ట్యూబ్స్. లేకపోతే కొంతమందికి ఎగ్ నంబర్స్ చాలా తక్కువ ఉంటే, అది అందరికీ 30 years దాటాక అండాలు సంఖ్య తగ్గుతుంది. కానీ కొంతమందికి ఈ ప్రాసెస్ తొందరనే స్టార్ట్ అవ్వచ్చు. సో ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉంటే, లేకపోతే అది స్టేజ్ 3, స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది వాళ్ళకి. లేకపోతే ఇంతకుముందు వాళ్ళకి అయితే ఆల్రెడీ పీసీఓడి గురించి అన్ని టాబ్లెట్స్, ఇంజెక్షన్ ద్వారా, ఐయుఐ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళకి కూడా ఐవీఎఫ్కి సలహా ఇస్తారు. ఇంకొకటి అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. సో అన్ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్ ఈజ్ సీన్ ఇన్ అరౌండ్ 30% ఆఫ్ ద ఇన్ఫర్టైల్ కపుల్స్. అంటే ఇద్దరు భార్యాభర్తకి ఏమీ కారణం లేకుండా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో వాళ్ళకి కూడా అది నార్మల్ ఐయుఐ 3 to 4 cycles వరకు ఫెయిల్ అయితే టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి సలహా ఇస్తాము. ఇంకొకటి అంటే మగవాళ్ళు సైడ్ నుంచి మేజర్ కారణం ఐవీఎఫ్ గురించి అంటే అది స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటే. నార్మల్గా స్పర్మ్ కౌంట్ 15 million వరకు ఉండాలి. సో స్పర్మ్ కౌంట్ 5 million కింద ఉంటే వాళ్ళకి కూడా అయితే టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి సలహా ఇస్తాము. ఓకే, మరి మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో చాలా మటుకు ఇలాంటి రీజన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అవును. సో హెగ్డే ఫెర్టిలిటీలో ప్రత్యేకించి ఎలాంటి ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ ఉంటారు? ఈ ఐవీఎఫ్ పూర్తి ప్రాసెస్ ఏంటండి అసలు? సో ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే దీంట్లో అయితే సెవరల్ స్టెప్స్ ఉంటాయి. ఐవీఎఫ్ ప్రాసెస్ ముందు ఇద్దరు భార్యాభర్తకి డీటెయిల్ ఇవాల్యుయేషన్ చేస్తాము. డీటెయిల్ ఇవాల్యుయేషన్ అయిపోయాక అది నెలసరి వచ్చాక 2 రోజు కానీ 3 రోజుల్లో అది వైఫ్కి అది స్కాన్ చేశాక అన్ని స్కానింగ్లో ఓకే ఉంటే అప్పుడు డైలీ కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము. ఈ ఇంజెక్షన్స్ అయితే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. కానీ ఈ ఇంజెక్షన్ చాలా సింపుల్ ఇంజెక్షన్స్ అండి. ఈ ఇంజెక్షన్స్కి ఏది అయినా లాంగ్ టర్మ్ లేకపోతే షార్ట్ టర్మ్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. చాలామందికి మైండ్లో అదే ఉంటుంది, ఆ ఇంజెక్షన్స్కి నొప్పి వస్తుంది, ఆ ఇంజెక్షన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. కానీ అయితే ఇది సింపుల్ ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్కి పెద్ద మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేదు. ఇంజెక్షన్ అయితే డైలీ తీసుకోవాలి. ఆన్ అన్ యావరేజ్ 12 రోజు వరకు తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్ జరుగుతుంది అప్పుడు ప్రతి 3rd or 4th డే స్కానింగ్లో అది ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయి అని స్కానింగ్లో చూస్తాము. సో దే హ్యావ్ స్కాన్ ఆఫ్టర్ ఎవ్రీ 3rd or 4th డే. ఓకే, అండ్ వన్స్ బై డే 10 or day 11 అది ఫాలికల్ సైజ్ మంచి వచ్చాక అరౌండ్ 18 to 20 mm సైజ్కి వచ్చాక అప్పుడు ఒక స్పెషల్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము. ఆ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి 36 hours తర్వాత ఈ అండాలు బయట తీస్తారు. ఈ అండాలు బయట తీస్తారు కదా, ఈ ప్రాసెస్కి ఎగ్ కలెక్షన్ అంటాము. ఓకే, సో ఈ ఎగ్ కలెక్షన్ అయితే పెద్ద ఆపరేషన్ కాదు, ఇది అయితే డే కేర్ ప్రొసీజర్. ఎగ్ కలెక్షన్ ప్రాసెస్ అప్పుడు అయితే మత్తు ఇస్తారు. మత్తు ఇచ్చి అది ఒక నీడల్ పాస్ చేసి ఎగ్స్ బయట తీస్తారు. ఈ ప్రాసెస్ అప్పుడు అయితే మార్నింగ్ వచ్చాక మత్తు ఇచ్చి ఈ ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్కి అరౌండ్ 20 to 30 minutes టైం పడుతుంది. ప్రాసెస్ అయిపోయాక అన్నీ ఓకే ఉంటే మధ్యాహ్నం 12:30, 1 వరకు ఇంట్లో పంపిస్తారు.
అది ఆ రోజు కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఎందుకు అంటే అది కూడా మత్తు ఇచ్చారు కాబట్టి రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ డే నుంచి అన్ని నార్మల్ రొటీన్ Daily వర్క్ activities రిజ్యూమ్ చేయొచ్చు. Okay. ఓకే, సో ఎగ్ కలెక్షన్ అయిపోయాక ఆ ఎగ్స్ అయితే ఇంక్యుబేటర్లో పెడతారు. ఆ రోజే ఎగ్ కలెక్షన్ రోజే సేమ్ డే అది భర్త దగ్గర నుంచి వీర్యం శాంపిల్ తీసుకుంటారు. ఆ వీర్యం శాంపిల్కి ప్రాసెస్ చేసేస్తారు. ప్రాసెస్ చేసుకొని మంచి కదలిక ఉన్నట్టు వాళ్ళ స్పర్మ్స్కి యాక్టివ్ మూవింగ్ స్పర్మ్స్కి సెలెక్ట్ చేసి ఒక డిష్లో ఈ ఎగ్స్ స్పర్మ్స్ కలిపి ఉంచుతాము. ఓకే, అండ్ ఈ ప్రాసెస్ అయిపోయాక నెక్స్ట్ డే నుంచి ఫలదీకరణం ఎలా అయింది, ఫర్టిలైజేషన్ ఎలా జరిగింది అని, ఇంకా పిండంకి మనం ఎంబ్రియోస్ అంటాము, ఆ ఎంబ్రియోస్ ఎలా పెరుగుతున్నాయి అని ఈ ల్యాబ్లో 3 to 5 days వరకు మానిటర్ చేస్తారు. పిండం తయారయ్యాక ఎంబ్రియోస్ తయారయ్యాక 3వ రోజు కానీ 5వ రోజు కానీ ఆఫ్టర్ ఎగ్ కలెక్షన్ ఈ పిండం అయితే మళ్ళీ గర్భసంచి లోపల పోరా దగ్గర ఒక సన్న ట్యూబ్ ద్వారా వాపస్ పెడతారు. ఓకే, సో పెట్టినప్పుడు అయితే యూజువల్గా అయితే మనం అయితే ఎగ్ రిజర్వ్ కాబట్టి 8 to 10 eggs యావరేజ్ ఉండొచ్చు. ఓకే, బట్ పెట్టినప్పుడు అయితే 1 or 2 ఎంబ్రియోసే గర్భసంచి లోపల పెడతారు. ఓకే, సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అప్పుడు అయితే మత్తుకి అవసరం ఉండదు. ఈ ప్రాసెస్లో అయితే జస్ట్ దే హ్యావ్ టు కమ్ ఇంటర్నల్ స్కాన్ లాగానే ఉంటుంది. ప్రాసెస్ అయిపోయాక ఆ రోజు ఒక రోజు రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ 15 days దాకా ఓన్లీ మెడికేషన్స్ ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ 15 days హాస్పిటల్ రావడం అవసరం ఉండదు. నెక్స్ట్ ప్రాసెస్ అయిపోయాక నార్మల్ యాక్టివిటీస్ అన్నీ రూటీన్ వర్క్ చేయొచ్చు. బెడ్ రెస్ట్ అన్నీ అవసరం ఉండదు. ఓకే, సో ఈ 15 days మెడికేషన్ అయిపోయాక అది ఒక బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీ అని ఉంటుంది. బీటా హెచ్సిజీ ద్వారా రిజల్ట్ పాజిటివ్ ఉందా లేదా అని చూస్తారు. వెళ్దామండి డీటెయిల్ మనం కాల్ తీసుకుందాం. శ్రీలక్ష్మి గారు మహబూబ్నగర్ నుంచి. నమస్తే అండి. హలో హలో డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి, మీ ప్రశ్న అంటూ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మేడం. నాకు మ్యారేజ్ అయ్యి ఒక 6 years అవుతుంది. 5 years నుంచి కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నా. పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు మేడం. ఓకే, అయితే ఎన్నో టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అన్నీ అయినాయి కానీ ఎగ్ రిలీజ్ కావడం లేదని చెప్తుండు. ఓకే, మరి నాకు లాప్రోస్కోపీ సజెస్ట్ చేసింది మేడం. లాప్రోస్కోపీ చేయించుకోవాలా లేకపోతే డైరెక్ట్ ఐవీఎఫ్ అట్లా చేయించుకోవాలా అని అడగడానికి చేశాను. ఓకే, సో మీ ఏజ్ ఎంత? 25 years మేడం. ఓకే, మీ ఆయనకి అది స్పర్మ్ కౌంట్ బాగుందా? ఆయనకి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు మేడం. బాగుందంట. ఓకే, సో యూజువల్గా పీసీఓడి ప్రాబ్లంలో పీసీఓడి అంటే ఏంటి, అది పీసీఓడిలో సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉండదు, అంటే ఎగ్ సరిగా టైంకి తయారవ్వట్లేదు ప్లస్ ఓవ్యులేషన్ కూడా అవ్వట్లేదు. సో వాళ్ళకి అయితే యూజువలీ 3 to 4 cycles వరకు మామూలు టాబ్లెట్స్ ఇంజెక్షన్ ద్వారా ఎగ్ పెరగడానికి అది ఇస్తారు. ఈ స్కానింగ్లో మానిటర్ చేస్తారు. ఇవన్నీ కూడా ఓకే ఉంటే అది అప్పుడు కూడా 3 to 4 cycles వరకు ప్రెగ్నెన్సీ రాకపోతే మళ్ళీ అయితే ఇంకా కొన్ని ఇవాల్యుయేషన్ చేసి ఐయుఐ సజెస్ట్ చేస్తారు. ఐయుఐ ఇంకా 2 to 3 cycles వరకు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే 2 options ఉండొచ్చు. ఒకటి అయితే లాప్రోస్కోపీ చేసుకొని అన్ని ట్యూబ్స్ ఓకే ఉందా లేదా, ఓవరీస్ ఎలా ఉన్నాయి చూసుకొని, ఇంకా ఏదైనా అడిషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అది చూసుకొని ముందుకి మళ్ళీ 2 to 3 cycles వరకు ఐయుఐ ద్వారా ట్రై చేయొచ్చు. ఒకవేళ లాప్రోస్కోపీలో ఏది అయినా ప్రాబ్లం ఉంటే దెన్ డైరెక్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే లాప్రోస్కోపీ లేకుండా డైరెక్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా చేయొచ్చు. బట్ మినిమం అయితే 3 to 4 న్యాచురల్ ట్రై చేశాక ఇంకా 3 to 4 cycles ఐయుఐ ఫెయిల్ అయితే అప్పుడు చేసుకోవచ్చు. ఓకే, మరి మీరు చెప్పినటువంటి ఈ ఐవీఎఫ్ పద్ధతిలో సక్సెస్ రేటు ఎంతవరకు ఉంటుందండి? అవునండి, అది ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ వచ్చి అరౌండ్ 50 to 60% వరకు ఉంటుంది. కానీ అది అప్పుడు స్త్రీ ఏజ్ అయితే లెస్ దాన్ 35 years ఉండాలి. ఓకే, సో అది చాలామంది కపుల్స్ అయితే 1 cycle ఐవీఎఫ్ చేసేసాము, అది అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అని వాళ్ళకి అయితే ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ నిరాశ అయితే ఉంటుంది. కానీ అది యూజువల్గా 90% కపుల్స్కి బై 3rd cycle ఆఫ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఇంకా 3 attempts ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ డీటెయిల్ ఇవాల్యుయేషన్ చేసుకొని ముందుకి వెళ్ళాలి. మరో కాల్ తీసుకుని వరంగల్ నుంచి స్వప్న గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి స్వప్న గారు. హెగ్డే ఫెర్టిలిటీ నుంచి డాక్టర్ జాస్మిన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి స్వప్న గారు.
హలో మేడం, నమస్తే అండి. నమస్తే, చెప్పండి, మాట్లాడండి. మేడం, నాకు ఫిఫ్త్ మంత్ లో అబార్షన్ అయింది మేడం. కడుపులో బాబు చనిపోయాడని చెప్పేసి హాస్పిటల్ కి స్కాన్కి వెళ్తే చెప్పారు. ఓకే. సో బాబు చనిపోయాడంటే అబార్షన్ లాగా చేశారు. దాంట్లో టార్చ్ టెస్ట్ చేపించుకున్నాను. ఓకే. అయితే రూబెల్లా పాజిటివ్ అని చెప్పేసి వచ్చింది మేడం. ఓకే. అయితే డాక్టర్ గారు చెప్పారు 6 months టాబ్లెట్స్ వాడండి. స్పైరామైసిన్ 3 MIU టాబ్లెట్స్ రిఫర్ చేశారు మేడం. ఓకే. ఆ టాబ్లెట్స్ 6 months వాడమన్నారు మేడం. ఓకే. మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పేసి చేశాను మేడం. ఓకే. సో మీ ఏజ్ ఎంత ఇప్పుడే? నాది 26 మేడం. ఓకే. ఈ ప్రెగ్నెన్సీ మీకు వచ్చింది న్యాచురల్గా, ఏమీ ట్రీట్మెంట్ లేకుండా వచ్చిందా? అవును మేడం, ఎనీ ట్రీట్మెంట్ లేకుండానే వచ్చింది మేడం. ఓకే. సో యూజువలీ ఫిఫ్త్ మంత్కి అది ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా అబార్షన్ అయితే అప్పుడు అయితే యూజువలీ గర్భసంచి దారిలో మనమైతే సర్విక్స్ అంటాము, సర్విక్స్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ అది కొంతమందికి టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వైరసెస్ విచ్ కాజెస్ ఇన్ఫెక్షన్. బేబీకి ఎఫెక్ట్ అయ్యాక బేబీకి అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. సో దానికి కూడా అబార్షన్స్ అవ్వచ్చు. బట్ అది రూబెలాలో 2 రకంగా యాంటీబాడీస్ ఉంటాయి. ఇఫ్ IgM is positive, it means she is actively having infection and she can pass the infection to the baby. అప్పుడు అయితే ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ IgG రూబెలా పాజిటివ్ ఉంటే అంటే షీ ఈజ్ ఇమ్యూన్ టు ద ఇన్ఫెక్షన్. సో బాడీకి ఎప్పుడైనా చిన్నప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి అది వెళ్ళిపోయింది. సో బాడీ ఈజ్ నౌ ఇమ్యూన్ టు ద ఇన్ఫెక్షన్. అవును. సో అది IgG పాజిటివ్ ఉంటే మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవసరం లేదు. ఈ ఎపిసోడ్ అయిపోయాక ఒక 3 to 4 months వరకు గ్యాప్ ఇచ్చాక మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి వాళ్ళు ప్లాన్ చేయొచ్చు. ఓకే. విజయ్ గారు నల్గొండ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. హెగ్డే ఫెర్టిలిటీ నుంచి డాక్టర్ జాస్మిన్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం, మాకు పెళ్ళై 7 years అవుతుంది. ఓకే. మాకు ఇంతవరకు అయితే ప్రెగ్నెన్సీ అందలేదు మేడం. మాకు Okay. పెళ్ళైన 3 years తర్వాత మేము చెకప్ మెడిసిన్ హాస్పిటల్కి వెళ్తే ఆ ట్యూబ్ లో బ్లాక్ ఉంది, ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది కొంచెం అనేసి అన్నారు మేడం. ఓకే. ఆ తర్వాత మెడిసిన్ ఇచ్చినారు, మెడిసిన్ వాడినాము. మళ్ళీ HSG చేస్తే రీసెంట్ గా ట్యూబ్స్ అన్ని క్లియర్ గానే ఉన్నాయని చెప్పారు మేడం. ఓకే. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఏమంటున్నారంటే మీకు అన్ని అయితే బాగానే ఉన్నాయి కదా, మీరు మెడిసిన్ తో అయితే వెయిట్ చేసుకుంటే వెయిట్ చేయండి నార్మల్ గా అందేలాగా. లేదు, మాకు మీ ఇష్టం, మీ ఓన్ ఇంట్రెస్ట్, మీరు IVF కి వెళ్తే వెళ్ళండి అంటున్నారు మేడం. ఓకే. మేము నార్మల్ గా వెయిట్ చేయొచ్చు, అట్లా మెడిసిన్ తో ఏమైనా వాళ్ళు విటమిన్ టాబ్లెట్స్ అట్లాంటివి ఇస్తాను అట్లా ట్రై చేయండి అని కొద్ది మంది అంటున్నారు డాక్టర్స్. మళ్ళీ వేరే వాళ్ళు ఏమో మీ ఇష్టం, IVF కి వెళ్తే వెళ్ళండి, IUI కి వెళ్తే వెళ్ళండి అనేసి అని మళ్ళీ. మీ ఏజ్ ఎంత? తీసుకోవాలి. మీ ఏజ్ ఎంత ఉంది ఇప్పుడే? మేడం, నాది 29 మేడం. మా హస్బెండ్ 35. మీ హస్బెండ్కి వీర్యం పరీక్ష చేసేసారు? ఆ వీర్యం పరీక్ష నార్మల్ ఉందా? నార్మల్ గా ఉంది మేడం. ఓకే. సో మీ సైడ్ నుంచి కూడా మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అని చూసుకోవాలి. మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 7 years అయిపోయింది. మీ ఇప్పటివరకు అయితే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తీసుకున్నాక కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మళ్ళీ అదే ట్రై చేసుకోవడం సరిగా ఉండదు. అది మీకు అయితే న్యాచురల్గా మోస్ట్ ప్రాబబ్లీ ద ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ రావడానికి తక్కువ ఉండొచ్చు. సో మీరు ఏది అయినా యాక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకొని ముందుకి వెళ్ళాలి. కావాలా అంటే మీ ఎగ్ రిజర్వ్ చూసుకొని మీకు స్కానింగ్ అన్నీ ఓకే ఉంటే 1 or 2 cycles వరకు IUI ట్రై చేయొచ్చు. అప్పుడు కూడా రాకపోతే, లేకపోతే ఏది అయినా మీ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ అయితే IVF ఉంటుంది. ఓకేనండి. డాక్టర్ గారు, మరి ఈ IVF పద్ధతిలో సక్సెస్ రేట్ను పెంచడానికి ఏమన్నా స్పెషలైజ్డ్ టెక్నిక్స్ ఏమన్నా ఉన్నాయా? అవును, అది IVF అది ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఒక సైకిల్ IVFలో సక్సెస్ వచ్చి ఇన్ గుడ్ సెంటర్ ఇస్ అరౌండ్ 50 to 60%. సో అది ఈ సక్సెస్ రేట్ ఈజ్ వెరీ మచ్ డిపెండెంట్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ద ఫీమేల్. ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ 35 years కింద ఉంటే సక్సెస్ రేట్ అరౌండ్ 60% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ ద సక్సెస్ రేట్ విల్ ఆల్సో డ్రాప్ బై అరౌండ్ 15 to 20% at the age of 40 years. ఓకే. సో ముందు అయితే ఏంటంటే మగవాళ్ళ సైడ్ నుంచి చూద్దాము. అది స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటే
దానికి మనమైతే ఇంకా డిఎన్ఏలో స్పర్మ్లో బ్రేక్స్ ఉందా లేదా చూసుకోవడానికి ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని టెస్ట్ ఉంటుంది. సో అది స్పర్మ్ డిఎన్ఏ ఎంతవరకు డ్యామేజ్ ఉంది చూసి దాన్ని బట్టి అది ఎగ్ కలెక్షన్ రోజు స్పర్మ్ శాంపిల్కి ప్రాసెస్ చేస్తాము కదా, సో ఒక అడిషనల్ మ్యాక్స్ మైక్రోఫ్లూయిడిక్స్ అని టెక్నిక్ ఉంటుంది. సో అది అప్లై చేసుకొని ఇంకా మంచి క్వాలిటీ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి అంటే కొంతమంది మేల్స్కి అది వీర్యంలో అసలు స్పర్మ్ లేకపోవచ్చు. సో దానికి మనం అయితే ఏజూస్పర్మియా అని అంటాము. సో అది వీర్యంలో స్పర్మ్ లేకుండా కూడా ఉంటే అప్పుడు వాళ్ళకి డైరెక్ట్ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీస్తారు. సో సర్జికల్ స్పర్మ్ మత్తు ఇచ్చి సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్ ద్వారా టెస్టిస్ నుంచి స్పర్మ్ తీయొచ్చు. ఆ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఒక ఇక్సీ అని అడ్వాన్స్ టెక్నిక్ ఉంటుంది. ఇది చాలా స్పెషలైజ్ టెక్నిక్ ఐవీఎఫ్లో. సో అది ఎగ్ కలెక్షన్ వరకు అయితే సేమ్ ఐవీఎఫ్ లాగా ప్రాసెస్ ఉంటుంది, కానీ అది ల్యాబ్లో అది ఎగ్ ఫర్టిలైజేషన్ చేస్తాము కదా, అప్పుడు ఒక హైలీ అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళ మైక్రో మ్యానిపులేటర్ అని మషిన్ ఉంటుంది. ఆ మైక్రో మ్యానిపులేటర్ యూస్ చేసి ఒక ఎగ్ పట్టుకొని ఆ ఎగ్ లోపల స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తారు. సో దట్ విల్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్రూవ్ ద సక్సెస్ రేట్ యాజ్ వెల్. ఇంకొకటి ఏంటంటే అది ఇక్సీ ప్రొసీజర్ అయిపోయాక కొంతమందికి అయితే డే 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశాక ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళకి బ్లాస్టోసిస్ట్ డే 5 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో యూజువలీ దెర్ విల్ బి న్యాచురల్ సెలెక్షన్ ఆఫ్ ఎంబ్రియోస్. సో వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఫర్ ఫెయిలియర్ ఆఫ్ ఐవీఎఫ్ ఇస్ అబ్నార్మల్ ఎంబ్రియోస్. ఎంబ్రియోస్ బాగా ఉండకపోవచ్చు, సో వాళ్ళకి క్వాలిటీ సరిగా ఉండకపోవచ్చు. సో అప్పుడు ఏంటంటే అది డే 3 నుంచి డే 5 వరకు ఎంబ్రియోస్కి కల్చర్ చేస్తాము. సో డే 5 ఎంబ్రియోస్ ఏది అయినా ఎంబ్రియోస్ డే 5 వరకు గ్రో అవుతాయి. యూజువలీ దే ఆర్ సపోజ్ టు బి బెటర్ యాజ్ కంపేర్డ్ టు ద డే 3 ఎంబ్రియోస్. సో అది కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే అది పీజీఎస్ అనే టెక్నిక్ ఉంటుంది. సో పీజీఎస్ అంటే ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్. ఆ పీజీఎస్ టెక్నిక్లో మనమైతే ఎవరికైనా రీకరెంట్ మిస్క్యారేజెస్ ఉంటే లేకపోతే రీకరెంట్ 3 and more ఐవీఎఫ్ ఫెయిలియర్స్ ఉంటే వాళ్ళకి జెనెటికలీ నార్మల్ ఉందా, ఎంబ్రియోకి జీన్స్ నార్మల్ ఉందా లేదా చూసుకోవడానికి ఈ టెక్నిక్. సో ఎంబ్రియో నుంచి ఒక చిన్న బయాప్సీ తీసి కొన్ని సెల్స్ తీసి టెస్ట్కి పంపిస్తారు. ఆ రిపోర్ట్ నార్మల్ వచ్చాక ఓన్లీ నార్మల్ ఎంబ్రియోస్కి ట్రాన్స్ఫర్ చేస్తే కొంచెం ఇంకా బెటర్ ఛాన్సెస్ ఉండొచ్చు. అబ్నార్మల్ ఎంబ్రియోస్కి డిస్కార్డ్ చేసేస్తారు. సో ఈ 3 పద్ధతి ఉంటాయి. ఇంకొకటి లేజర్ అసిస్టెడ్ హచింగ్ అని ఉంటుంది. సో సమ్ ఎంబ్రియోస్ ఫర్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అది ఎంబ్రియోస్కి పోరా థిక్ ఉండొచ్చు, గట్టిగా ఉండొచ్చు. అది అవుటర్ లేయర్ గట్టిగా ఉంటే అది కూడా ఒక ఇంప్లాంటేషన్ ఫెయిలియర్కి రీజన్ ఉండొచ్చు. సో అప్పుడు అది ఎంబ్రియోకి అవుటర్ లేయర్ కొంచెం లేజర్ ద్వారా థిన్ చేసుకొని అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దట్ కెన్ ఆల్సో ఇంక్రీజ్ ద సక్సెస్ రేట్ బై అరౌండ్ 3 to 5%. ఇంకొకటి అని కొంతమందికి అది ఎంబ్రియోస్ మంచి ఉంటే అది ఏజ్ కూడా 35 years కింద ఉంటే అప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ గర్భసంచి లోపల పోరాలో ఏది అన్న ప్రాబ్లం ఉందా లేదా అని చూస్తాము. సో హిస్టోస్కోపీ ద్వారా ఒకసారి చెక్ చేయొచ్చు అది ఏది అన్న అతుకలు ఉన్నాయి లోపల, స్కారింగ్ టిష్యూ ఉందా లేకపోతే కణితి పాలిప్స్ ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ ఎలా ఉంది అని చూస్తాము. ప్లస్ అది ఎరా అని ఒక అడ్వాన్స్ టెక్నిక్ ఉంటుంది, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారే. సో ఆ టెస్ట్ చేసుకొని ఎండోమెట్రియం రిసెప్టివ్ విండో ఎప్పుడు ఉంటుంది చూసి దాన్ని బట్టి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనండి. మరో కాలర్ గోదావరికర్ నుంచి రీటా గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. హెగ్డే ఫర్టిలిటీ నుంచి డాక్టర్ జాస్మిన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సరేనండి. నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి. నా పెళ్ళి 18 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. 18 సంవత్సరాలలో ఒక పెళ్ళి అయినాక ఒక 5-6 సంవత్సరాలు వేయించుకున్నా. మా ఆయన డ్రింక్ చేస్తాడు, ఆయన గోళీలు వాడలే మేడం. నేనే ఒకదాన్ని వాడుకుంటా, ఆయన కౌంట్ తక్కువ ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఒక 6 నెలలు అవుతుంది మేడం. వేరే హాస్పిటల్కి పోయి చూయించుకున్నా. ట్యూబ్ మోసుకపోయింది, ఒక ట్యూబ్ మంచిగా ఉందని ఎండోస్కోపీ చేసిరు మేడం. గర్భసంచిలో కొంచెం కొవ్వు ఉందని చెప్తాండు. చేసినాక ఇంజక్షన్లతోటి అండం ఫస్ట్ ఆపరేషన్ చేసిన నెలలో అండం పెరిగింది, కానీ మళ్ళీ తర్వాత నుండి పెరుగుతలేదు మేడం. అప్పుడు 18 పెరిగింది, తర్వాత 6-5 ఇంతే ఉంటుంది. ఇంజక్షన్లతోటి పెరుగుతుందని అంటారు. ఐవి కూడా వేసింది మేడం.
ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 10 years అయిపోయింది. మీ ఆయనకి స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉన్నాయి, వీర్యం కణాలు తక్కువ ఉన్నాయి అని చెప్పిరు. ఇంకా మీ సైడ్ నుంచి కూడా ట్యూబ్స్లో కూడా ప్రాబ్లం ఉంది, ట్యూబ్స్ మూసుకుపోయినాయని చెప్పారు కదా. సో మీకు డెఫినెట్గా టెస్ట్ ట్యూబ్ బేబీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. సో మీకు ఒక ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది చూసుకొని మీరు ఐవీఎఫ్కి వెళ్తే ఇంకా టైం వేస్ట్ చేయకుండా మీకు కొంచెం సక్సెస్ బెటర్ ఉండొచ్చు. అది 35 years దాటాక ఐవీఎఫ్కి కూడా సక్సెస్ రేట్ కొంచెం తగ్గుతుంది. సో ఓన్లీ మనకి తెలుసు ట్యూబ్స్లో ప్రాబ్లం ఉన్నాయి, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది. సో ఊరికే మెడికేషన్స్ తీసుకొని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సప్లిమెంట్ తీసుకొని పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, ఓన్లీ టైం వేస్ట్ అయిపోతుంది. సో అట్లీస్ట్ వాట్ ఛాన్సెస్ వాళ్ళకి ఇప్పుడే ఉంటాయి ఐవీఎఫ్ ద్వారా కూడా, అది ఛాన్సెస్ కూడా కొన్ని ఇయర్స్ తర్వాత తగ్గుతాయి. ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ ఏ బ్రాంచెస్లో ఉంటారండి? మనకి అయితే హెగ్డే ఫర్టిలిటీకి 3 branches ఉన్నాయి, మలక్పేట్, మదీనాగూడ, ఇంకా మాధాపూర్. సో ఎక్కడే అయినా మీరు వచ్చి కన్సల్ట్ చేయొచ్చు, అది నంబర్స్ అయితే ఉన్నాయి. సో దే కెన్ కాల్. కాకినాడ నుంచి స్వామి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నేను కాకినాడ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. మాకు పెళ్ళై 7 years అయిందండి. 7 years అండి? 7 years అండి. మా మిస్సెస్ కి నాది 8 years మేడం. నాది 30 years. కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్. మా మిస్సెస్ కి నాకు 5 years డిఫరెన్స్ మేడం ఏజ్. ఓకే. తనకే పెద్దది, నాది చిన్నది మేడం 5 years. హలో, చెప్పండి. నాకు 30 years మేడం, మా మిస్సెస్ కి 35 years మేడం. ఓకే. ఓకే, మాకు పెళ్ళై 7 years అయిందండి. ఓకే. 2 ప్రెగ్నెన్సీ వచ్చాయి మేడం, కానీ అబార్షన్ అయినాయండి. ఓకే. ట్యూబ్లో ఇన్ఫెక్షన్ అంటే ఆ ఇన్ఫెక్షన్ కూడా ఆపరేషన్ చేయించి నీటి పొరుగులు కూడా తగ్గించారు మేడం. ఓకే. లాప్రోస్కోపీ చేశారు మేడం. ఇప్పుడు ఐయుఐ చేస్తాను అంటున్నారు, ఇప్పుడు చేయించుకోవచ్చా మేడం? అదే ముందు అయితే ఐయుఐ చేసిన ముందు ఆల్రెడీ మీకు 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ అబార్షన్స్ అయిపోయింది. సో ఏది అయినా 2 abortions పైన ఉంటే అబార్షన్ ఎందుకు అయింది అని అది ముందు చూసుకోవాలి. అబార్షన్స్కి అయితే ఒకటి అది బేబీకి అబ్నార్మలిటీస్ ఉండొచ్చు, అది జెనెటికలీ అబ్నార్మల్ బేబీస్ ఇస్ ద కామనెస్ట్ రీజన్ ఫర్ అబార్షన్ ఇన్ ఫస్ట్ 3 months. ఇంకొకటి అయితే స్త్రీ సైడ్ నుంచి బ్లడ్ క్లాటింగ్కి ఏది అయినా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అండ్ ఇంకా ఏంటంటే థర్డ్, ఇద్దరు భార్యాభర్తకి జీన్ ప్యాటర్న్ ఎలా ఉంది, క్రోమోజోమల్ క్యారియోటైపింగ్ ఎలా ఉంది అని చూసుకోవాలి. సో ఈ అన్ని ఇవాల్యుయేషన్ నార్మల్ ఉంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్ కాబట్టి వాళ్ళ స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది అది చూసుకొని ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేయొచ్చు. మరి చాలామందికి ఐవీఎఫ్కు ట్రీట్మెంట్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటుంటారు, బట్ దే విల్ హ్యావ్ సో మెనీ డౌట్స్ లైక్ మిత్స్ అనమాట. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటండి? అది చాలామంది ఐవీఎఫ్ గురించి వచ్చాక వాళ్ళ మైండ్లో కొంతమందికి ఏది ఉంటుంది అని, నొప్పి, అది ఐవీఎఫ్ అప్పుడు ఇంజెక్షన్స్కి చాలా నొప్పి ఉంటుంది అని. కానీ ఆల్రెడీ చెప్పాను, ఇంజెక్షన్ అయితే చాలా సింపుల్ ఇంజెక్షన్స్, దానికి పెద్ద నొప్పి ఉండదు, అది పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. సెకండ్ ఏంటంటే ఐవీఎఫ్లో ప్రాసెస్ జరుగుతుంది అప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, కానీ ఎలా అయితే లేదు, అది ఇంజెక్షన్ జరుగుతుంది అప్పుడు మొత్తం complete during the cycle they can carry on with their normal routine work. ఒక ఎగ్ కలెక్షన్ రోజు, ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు, ఈ 2 రోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చాక, నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చాక ఏమేం ఛాన్సెస్ ఉంటాయి? అబార్షన్కి ఛాన్సెస్, ట్యూబ్స్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్, లేకపోతే ఒక నార్మల్ బేబీ గ్రోయింగ్ ఫర్ 9 months అండ్ డెలివరీకి ఛాన్సెస్, ఆ సేమ్ ఛాన్సెస్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా ఉంటాయి. సో ఐవీఎఫ్ వాళ్ళకి అయితే అబ్నార్మల్ బేబీస్ ఉంటాయి అనే లేదు. సో ద ఛాన్సెస్ విల్ బి సేమ్ యాజ్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఇంకొకటి అంటే అది ఐవీఎఫ్ అప్పుడు కొంతమంది అయితే వాళ్ళకి రీజన్ ఏంటి అని అర్థం చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్యూబ్స్ బ్లాక్ ఉంటే, స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటే ఏది అయినా హెర్బల్ మెడికేషన్స్ తీసుకున్నాక, వేరే ఏది అయినా ఊరికే మెడికేషన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మల్టీవిటమిన్ తీసుకున్నాక ఇది క్యూర్ అవ్వదు కదా. సో జస్ట్ 2-3 years వరకు, 4-5 years వరకు ఇంట్లో కూర్చోడం, టైం వేస్ట్ చేస్తే అది సరిగా ఉండదు. So they should understand exactly what reason is there. So for that they need to go to a good center. ఒక మంచి సెంటర్ దగ్గర వెళ్ళాలి, మంచి డాక్టర్కి మాట్లాడాలి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి సలహా తీసుకొని డైరెక్ట్ ఐవీఎఫ్కి అవసరం ఉంటే వాళ్ళ చేసుకోవచ్చు. ఓకే. మరి హెగ్డే ఫెర్టిలిటీలో వచ్చినటువంటి దంపతులకు, కపుల్స్కి అంటే ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు త్రూ అవుట్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్లో? యూజువల్గా అయితే త్రూ అవుట్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్ ద కపుల్స్ షుడ్ హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్.
బికాస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఐవీఎఫ్ ఫెయిలియర్ ఇస్ అన్హెల్దీ లైఫ్ స్టైల్. సో వాళ్ళకి షుగర్, బీపీ, థైరాయిడ్ రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, హెల్దీ డయట్, హై ప్రోటీన్ డయట్ తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే సక్సెస్కి కూడా కొంచెం ఓకే ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు మాతో షేర్ చేసుకునేందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది వాటి వైద్యం ఆరోగ్యం